హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో కొత్త రకమైన రెసిపీని చూపించబోతున్నాను. చక్రవర్తిని ఆకు పెసరపప్పు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఆకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 టైమ్స్ బాగా నీట్గా కడిగి పక్కన ఉంచుకుందాం. పెసరపప్పుని 1/2 కప్ వరకు వేసేసుకోవాలి. కడిగి 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటో పీసెస్ని వేసేసుకోవాలి. ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న బతువ ఆకును కూడా వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. పసుపు, జీలకర్ర, టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. లైట్గా పసుపును వేసుకొని ఈ తాలింపును అందులో వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు బతువ ఆకు పెసరపప్పు కర్రీ అనేది రెడీ. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. Please do like and share and subscribe.